ఈ పాప మీ బిడ్డే అని ప్రెస్ మీట్ లో అందరి ముందు మీరు ఒప్పుకోవాలి. ఫోన్ లాగేసుకున్నంత మాత్రాన ఈ పాప మీ కూతురు కాకుండా పోతుందా? అది కాదు హేమంత్, అవతల అక్క ఇంకా ఎలాంటి సమస్యల్లో ఉందో ఏంటో. మీ అక్కయ్య గారు ఏ సమస్యలో ఉన్నా వాటిని ఎదుర్కొనేంత ధైర్యం ఆవిడలో ఉంది. కాబట్టే ఈ సమస్యని మనకు కూడా తెలియనివ్వలేదు. విద్యా తదియా చవితి పంచమి. అమ్మా, వచ్చే మాసం 5వ తారీఖు నాడు దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. మీరు సరేనంటే ఆ ముహూర్తాన్నే ఖాయం చేస్తాను. అలాగే, ఆ ముహూర్తాన్నే ఖాయం చేయండి స్వామి. అలాగేనమ్మా. అడుగుతుంటే చెప్పవేంట అమూల్య? ముహూర్తం దేనికి? మరేం లేదు పార్థు గారు, పాపకి తండ్రిగా మీరున్నారు, కాని తల్లి లేదు కదా. అందుకే ఇప్పుడా పాపకి నేను తల్లినవ్వాలనుకుంటున్నాను. తండ్రిగా మీరు, తల్లిగా నేను ఇప్పుడా పాపని దత్తు తీసుకుంటున్నామన్నమాట. ఆ దత్తత కార్యక్రమం కోసమే ఇప్పుడే ముహూర్తం. పాపం దత్తత తీసుకోవడం ఏంటి? అంతా నీ ఇష్టమేనా? ఏదో ఇంటి కోడలివైనంత మాత్రాన ఇలా పెత్తనం చలాయిస్తుంటే బొమ్మల్లో చూస్తూ ఉంటావు అనుకున్నావా? మా తమ్ముడు తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా నువ్వే తీసుకుంటావా? పాపని దత్తత తీసుకోవడం ఏంటి? అయిపోయిందా? ఇంకెవరైనా ఏమైనా అనాల్సింది మిగిలిన్నాయా? ఇంకా ఏమైనా ఉంటే ముందే అనేయండి. అమూల్య, ఈ పాపకి నాకు అసలు ఏ సంబంధం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పాపని దత్తత తీసుకోవడానికి వీల్లేదు. అంతవరకు ఓకే. ఈ పాపకి మీకు ఏ సంబంధం లేదు అని మాత్రం అనకండి పార్థు గారు. పాపని దత్తత తీసుకోవద్దని మాత్రం అనండి. మీకు పాపకి ఏ సంబంధం లేదు అన్న మ్యాటర్ పాతదైపోయింది. DNA టెస్ట్ లో పాప మీ కూతురు అనేది కన్ఫర్మ్ అయింది. ఇక ఆ విషయం వదిలేయండి. ఇప్పుడిక్కడ డిస్కస్ చేయాల్సింది కేవలం పాపని దత్తత తీసుకోవడం గురించి మాత్రమే. అమూల్య, అది కాదు అమూల్య. ఇంకేం మాట్లాడకండి పార్థు గారు. ఈ పాపని దత్తత తీసుకోవడం నాకు ఇష్టం లేదు అమూల్య, అంతే. అయితే మీరు మానుకోండి, పాపని నా కూతురుగా నేను దత్తత తీసుకుంటాను. భర్త లేకుండా దత్తత స్వీకారం అసాధ్యమమ్మా. ఆయన లేకుండా దత్తత తీసుకుంటానని ఎవరు చెప్పారు స్వామి? ఆయన ఉంటారు. కరెక్ట్ గా ఆ కార్యక్రమం రోజున ముహూర్తం టయానికి నా పక్కనుంటారు. నా తమ్ముడికి ఇష్టం లేదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంటే ఆ రోజు నీ పక్కనే ఎందుకుంటాడు? నాకంతా అయోమయంగా ఉంది. పార్థు ఏమో అసలు దత్తతే వద్దంటున్నాడు, నువ్వేమో దత్తత కార్యక్రమం రోజు పార్థు నా పక్కనే ఉంటాడు అని చెప్తున్నావు. ఏం చెల్లెమ్మా, అసలేం జరుగుతుంది? ఆ రోజు మీరే చూస్తారు కదా అన్నయ్య గారు. స్వామి, మీరా ముహూర్తాన్నే ఖాయం చేయండి. వెంటనే శుభలేఖలు ప్రింట్ అయిపోవాలి. అలాగేనమ్మా. ఏంటిది? ఒక అమ్మాయి బ్లడ్ శాంపుల్ డాక్టర్. ఏంటి ఇది? బ్లడ్ శాంపులా? అవును డాక్టర్. అమ్మాయి ఫ్రూట్స్ కట్ చేస్తుంటే చేయి తెగింది. కింద పడ్డ బ్లడ్ ముందు నార్మల్గానే ఉంది, కానీ కొన్ని క్షణాల్లోనే ఆ బ్లడ్ ఈ కలర్లోకి మారిపోయింది. అలా ఎందుకు మారిందో తెలుసుకోవాలని మీ దగ్గరకు వచ్చాను. ఓకే, ఇప్పుడే టెస్ట్ చేసి చెప్తాను.
సరే. ఓ మై గాడ్, ఏమైంది డాక్టర్? ఈ బ్లడ్ లో చాలా భయంకరమైన పాయిజన్ ఉంది. 100 పాముల విషాన్ని కలిపితే ఎంత పవర్ఫుల్ అవుతుందో ఈ బ్లడ్ లో ఉన్న పాయిజన్ కూడా అంతే పవర్ఫుల్. మీరు ఏం చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు డాక్టర్. ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు ఉదయ్. ఈ బ్లడ్ లో విషం కలిసింది. అంటే అమ్మాయి బాడీలో విషం ఉందా? అమ్మాయి బాడీలో విషం ఉందో లేదో చెప్పలేను, కానీ ఈ బ్లడ్ లో మాత్రం ఖచ్చితంగా విషం ఉంది. ఒకసారి ఆవిడ్ని ల్యాబ్కి తీసుకురండి. టోటల్ గా బాడీలో పాయిజన్ ఉందో లేదో టెస్ట్ చేసి చెప్తాను. ఓకే డాక్టర్. చిన్న కూతురు కడుపులో బిడ్డ లేదండి వెంటో. ఎవరో బిడ్డ నీ బిడ్డనేనంటూ పెద్ద కూతురు ఇంటికి రావడం ఏంటో. అన్ని చిత్ర విచిత్రంగా జరుగుతున్నాయి. మతేన్ బాబా, బయట ఒక ఆవిడ ఎంతో కంగారుగా వస్తుంది. వెళ్ళి ఆవిడని లోపలికి తీసుకొనిరా. అలాగే బాబా. ఇతన్ని తీసుకువెళ్ళి స్నానం చేయించి పడుకోబెట్టాడు. రేపు ఉదయం నిద్రలేస్తాడు. తిరిగి మునుపట్లాగే మీతో ఉంటాడు. వెళ్ళండి అమ్మా. సంతోషం బాబా. మంచిది. బాబా గారు ఇదేనమ్మా, రండి. బాబా, నా కూతురు నీ బేటీ వింత ప్రవర్తన చూసి నీకు భయమేస్తుంది కదా? అవును బాబా. కడుపంతా తేలిగ్గా ఉంది. కడుపులో బిడ్డ లేదని ఒకసారి, కడుపు నిండుగా ఉంది, కడుపులో బిడ్డ ఉందని ఇంకోసారి వింతగా మాట్లాడుతుంది కదా? అవును బాబా, అచ్చు అచ్చు ఇలాగే మాట్లాడుతుంది. నాకు తెలుసు. దాన్ని చూస్తుంటే దానికి ఏమవుతుందనని నాకు చాలా భయంగా ఉంది బాబా. ఏం చేయాలో అర్థం కావటం లేదు. అందుకే మీ గురించి తెలిసి నేరుగా మీ దగ్గరికే వచ్చాను. అసలు నా కూతురికి ఏమైంది బాబా? చెప్పండి బాబా, ఏమైంది? రోనామత్ బేటీ, మీ బిడ్డ పేరు చెప్పు. లావణ్య. లావణ్య. ఈ తాయతని మీ ఇంట్లో మీరు పూజించే దేవుడు ముందు
ఒక 5 నిమిషాలు పెట్టి ఆ తర్వాత మీ బిడ్డ చేతికి కట్టండమ్మా. అప్పుడు నా కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డకి మంచి జరుగుతుందా బాబా? అంతా మంచే జరుగుతుందమ్మా. చాలా సంతోషం బాబా. జీతే రహో బేటీ. వస్తాను బాబా. మంచిది. ఉదయ్, ఉదయ్, ఉదయ్ లేడేంటి? ఎక్కడికి వెళ్ళినట్టు? ఉదయ్, ఎస్, ఇప్పుడు వెళ్ళి ఆ తాళపత్ర గ్రంథాల్లో ఏం రాశాడో చూస్తే బెటర్. నాగభైరవుడు మరీ మరీ చెప్పాడు. ఇదేంటి పాము పుసుకుడుతుంది? నాగభైరవుడేవో బీజాక్షరాలు కనిపిస్తాయన్నాడు. ఈ స్వస్తికి ఆ పెట్టుకి ఏంటి సంబంధం? ఉదయ్ వచ్చినట్టున్నాడు. రా ఉదయ్, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? పని మీద బయటికి వెళ్ళాను. ఐశ్వర్య, నీ చెయ్యేలా ఉంది? బాగానే ఉంది ఉదయ్. చిన్న గాయమే కదా, మానిపోతుంది. సెప్టిక్ ఏమైనా అవుతుందేమో. ఎందుకని మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా. ఈ మాత్రం దానికి డాక్టర్ దగ్గరికి ఎందుకు ఉదయ్? మరేం పర్వాలేదు. నువ్వన్నీ అలాగే అంటావు. డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా. అది కాదు ఉదయ్. నువ్వింకేం మాట్లాడక ఐశ్వర్య. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. చిన్న గాయమైనా పెద్ద గాయమైనా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. అందుకే చెప్తున్నాను, పద పద ఐశ్వర్య, పద. ఏంటి డాడీ అంత డల్ గా ఉన్నారు? ఇలారా కూర్చో. అమూల్య, ఆకలితో కడుపు మంటగా ఉంది, వచ్చి భోజనం పెట్ట. ఈరోజు భోజనం వండలేదు. వండలేదా? వండను కూడా. ఎందుకు వండావు? అదంతే. అయితే మా అక్క వండుతుంది. మీ అక్క బావ ఇంట్లో లేరు. ఎప్పుడొస్తారో కూడా తెలీదు. అయితే ఇప్పుడేమంటావు? వంట వండను అంటున్నాను. ఏంటి, బెదిరిస్తున్నావా? లేదు,
ఈరోజు ఆదివారం ఆడవాళ్లకు సెలవు అని చెప్తున్నాను. ఏమంటావు అనుష పాప? అవును పమ్మి, ఆదివారం ఆడవాళ్ళకి సెలవు. మీరు వండకపోతేనే నేను వండుకోలేనా? ఆహా, అయితే మాకు కూడా వండండి. మీకు నేనెందుకు వండుతాను? డాడీ, పమ్మి రోజు మా అందరికి వండి పెడుతుందిగా. ఈ ఒక్కరోజు మీరు మాకు వండి పెడితే తప్పేంటి? ఏ, నువ్వు నాతో మాట్లాడుకో. నువ్వు నాతో మాట్లాడక్కు. అమూల్య, చూడు, నీ అండ చూసుకుని తెగ రెచ్చిపోతుంది. బాగొద్దు చెప్తున్నా. మీ బ్లడ్డే కదా, ఎక్కడికి పోతుంది? అదే పొగరు, అదే మాటకి మాట సమాధానం చెప్పడం, అన్నీ నీలాగే. ప్రతిదానికి లింకు పెట్టడం మానవా? మానను. సరే, ఇప్పుడు అవన్నీ అనవసరం. ఫైనల్ గా వంట వండనంటావు, అంతే కదా? అంతే. అయితే నేనే వండుకుంటానా? మీరు మరీ అంత కష్టపడనక్కర్లేదు. వండమంటే వండుతాను. ఇప్పుడేగా వండనన్నా? ఇప్పుడు వండుతానంటున్నానుగా. కానీ ఒక కండిషన్. ఏంటది? పాప దత్తత స్వీకారానికి మీరు ఒప్పుకోవాలి. అది జరగని పనే. అయితే వెళ్ళండి. ఎక్కడికి? వంటగదికి వెళ్ళి వంట చేసుకోండి. వంట చేసుకున్నారా? పోనీ మీరు రండి డాడీ, అన్నం తిందురు గాని. లేదనుషా, మనిద్దరికీ సరిపడేంత భోజనం మాత్రమే తెప్పించాను, నువ్వు తిను. అలాగే పమ్మి. మీ డాడీ వండుకొని తింటారులే. హలో, ప్యారడైజ్ బిర్యానీ సెంటర్.
మీ డాడీ భయపడేవాడే అయితే నిన్నెందుకంటాడమ్మా? కదా పార్థు గారు? అమూల్య, నువ్వు నన్ను ఏమైనాను, ఈ పాపతో మీ కూతురని మాత్రం లింక్ పెట్టకు. ఏయ్, నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో. నేను పోను డాడీ. ఏయ్, బా. ఒకసారి చెప్తే అర్థం కాదు నీకు? డాడీ ఏయ్, ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటండి పార్థు గారు ఇది? చిన్న పిల్లని పట్టుకుని అలా గెంటేస్తారేంటి? అది ఒట్టి పిల్ల మాత్రమే కాదు, నన్ను వేపుకు తింటున్న పిల్ల రాక్షసి. తప్ప మీరు చేసి ఇప్పుడు ఈ పాపనంటే ఏంటి ప్రయోజనం? ముందు పాపకు సారీ చెప్పండి మీరు. నేను చెప్పనా? తను మీ కూతురన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నారా? అమూల్య, నీకెన్నిసార్లు చెప్పాలి? అది నా కూతురు కాదు కాదు కాదు. ఏయ్, అసలు ఎవరు నువ్వు? నా జీవితంలోకి ఎందుకు వచ్చావు? అసలు నిన్నెవరు పంపించారు చెప్పు. డాడీ ఎవరు డాడీ? అసలు నిన్ను... పార్థు గారు, ఏంటమ్మా ఇది? పక్కిరి బాబా ఇచ్చిన తాయెత్తు. ఇది నీ చేతికి కడితే నీకు ఏ టెన్షన్ ఉన్నా పోతుందంట. ఇక నీ కడుపు కూడా తేలిగ్గా ఉండదు. అనుష, అనుష.